హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో 2 వాట్సాప్ అకౌంట్స్ ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ప్యారలల్ స్పేస్ అని ఇక్కడ టైప్ చేయండి. నేను ఆల్రెడీ టైప్ చేశాను. ఐకాన్ ఇది ఫ్రెండ్స్, ఐకాన్ ఇది ట్యాప్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చూపిస్తోంది. మీరు ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా యానిమేషన్తో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మన మొబైల్లో ఇప్పుడు దాకా ఇన్స్టాల్ అయిన వాట్సాప్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్, అలాగే ఇంకా ఏ మెసెంజర్ యాప్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది ఇక్కడ. దాంట్లో మనం ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇంకో కాపీ కింద చేసుకోవచ్చు అన్నమాట. మనకు వాట్సాప్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 1 అని చూపిస్తుంది కదా రిజల్ట్. ఇప్పుడు యాడ్ టు ప్యారలల్ స్పేస్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇలా ఐకాన్ క్రియేట్ అవుతుంది. తర్వాత ట్యాప్ చేయండి దాని మీద. ఎంటర్ టు వాట్సాప్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ అనేది ప్రెస్ చేయండి. మొబైల్ నెంబర్ యాజ్ యూజువల్ మనం నార్మల్గా ఎలా ఇస్తామో అలాగే ఇచ్చేయడం. ఇక్కడ కూడా ఇచ్చేసి నెక్స్ట్. ఓకే ప్రెస్ చేయండి. మెసేజ్ వచ్చింది కాబట్టి టైప్ చేయాలి. ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి కంటిన్యూ అయిపోతుంది. స్కిప్. ఇక్కడ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఏదైనా ఇవ్వచ్చు. చూసారా ఫ్రెండ్స్, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది కదా. మనం ఇక్కడి నుంచి మెసేజ్ కానీ ఏదైనా చేయొచ్చు. దీంతో ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ పెయింటింగ్ బ్రష్ ఒకటి కనపడుతుంది కదా, ఇలాగా ప్యాడ్, పెయింటింగ్ ప్యాడ్. దాన్ని ట్యాప్ చేస్తే కనుక మనం థీమ్స్ అంటే ఈ యాప్కి ఉన్న థీమ్స్ మార్చుకోవచ్చు. మారింది కదా బ్లూ కలర్. మళ్ళీ ఇంకో కలర్ ట్రై చేద్దాం, బ్లాక్ కలర్. అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకుని మార్చుకోవచ్చు. మళ్ళీ వాట్సాప్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం వాట్సాప్ యాడ్ చేసాం కదా. నెక్స్ట్ కావాలంటే కనుక ఇంకో అకౌంట్ కూడా ఇక్కడ ప్లస్ సింబల్ ప్రెస్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఫస్ట్లో మనకు ఎలా ఓపెన్ అయిందో అలాగే ఓపెన్ అవుతుంది. ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుని మనం మళ్ళీ ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.